145 crores డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ రామగుండం రావాలి. ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడ పరిశ్రమలు రావడానికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయాలి. కేంద్రీయ విద్యాలయం ఏదైతే శాంక్షన్ అయిందో మంచిర్యాలలో దాన్ని తొందరగా మన స్టూడెంట్స్ని అడ్మిషన్లు ఆ కేంద్రీయ విద్యాలయంలో తేవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా అన్ని చోట్ల ఎక్కడైతే ఒక మెడికల్ కాలేజ్ అవసరం మనకి ఇక్కడ నార్త్ తెలంగాణ గురించి శ్రీకృష్ణ కమిటీ కూడా అప్పుడు ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుందని చెప్పి వారందరూ కూడా రికమెండేషన్ చేయడం జరిగింది. నేను కిరణ్ కుమార్ రెడ్డికి ఇదే చెప్పినాను, అరే సింగరేణి సంస్థలో పైసలు ఉన్నాయి, సింగరేణి భూమి ఉంది, సింగరేణి హాస్పిటల్ ఉంది, ఏదైతే కేంద్రం మున్సిపల్ MCA గైడ్లైన్స్ ద్వారా ఏదైతే భూమి అవసరమో ఏరియా హాస్పిటల్ అవసరమో ఇవన్నీ చట్టం ప్రకారంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రకు చెందినవాడు, ఆయన అడ్డుకొని ఇక్కడ కాలేజ్ రానియకుండా చేసినాడు. దాన్ని డెఫినెట్లీ ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఈ ప్రాంతానికి శాంక్షన్ చేపిస్తానని చెప్పి అదొక హామీ.